ఐపీఎల్ 2026కి సంబంధించి ప్రతి ఫ్రాంచైజీ కూడా ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది, ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేసింది అనే లిస్ట్ని బీసీసీఐకు నవంబర్ 15లోగా సబ్మిట్ చేయాల్సి ఉంది. అయితే ఈ రిటెన్షన్స్, రిలీజెస్ లైవ్లో చూడాలనుకుంటే నవంబర్ 15న స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వాళ్ళు అలాగే హాట్స్టార్ జియో హాట్స్టార్ వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. అక్కడ మనం ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంది, ఎవరిని రిలీజ్ చేసింది అనేది చూడొచ్చు. అయితే ఐపీఎల్ 2026కి సంబంధించి చాలా రూమర్స్ వచ్చాయి రిటెన్షన్స్, రిలీజెస్ కోసం. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాటిల్లో నిజమెంత, అవునా కాదా, ఏ టీంలోకి ఎవరు వెళ్ళబోతున్నారు, ఈ వచ్చిన వార్తల్లో నిజమెంత, ఫేక్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడ్ జరిగిందని వార్తలు వినిపించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు సంజు శాంసన్ తీసుకొని వాళ్ళ టీంలో ఉన్న సౌత్ ఆఫ్రికన్ ఎక్స్ప్లోజివ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్టబ్స్ని ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిలో ఎలాంటి నిజం లేదని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేసింది. సో ఢిల్లీ క్యాపిటల్స్కు రాజస్థాన్ రాయల్స్కు మధ్య ఎలాంటి ట్రేడు జరగలేదు. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తరపునే ఆడనున్నాడు. స్టబ్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్తోనే ఉండబోతున్నాడు. దీనిలో ఎలాంటి నిజం లేదు. ఐపీఎల్ 2026కి సంబంధించి ఈ రిటెన్షన్స్, రిలీజెస్ అలాగే ట్రేడ్ డీల్స్ కోసం చాలా ఎక్కువగా హాట్ టాపిక్లో నిలిచిన టీము కోల్కతా నైట్ రైడర్స్. ఎందుకంటే వాళ్ళకి సరైన కెప్టెన్ లేకపోవడం, అలాగే సరైన ఇండియన్ ప్లేయర్ కూడా లేకపోవడం, వాళ్ళు ప్రతి ఒక్క ప్లేయర్ని కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్ కిషన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేయబోతుంది అంటే వీళ్ళు తీసుకోబోతున్నారని చెప్పి, కెప్టెన్ చేయబోతున్నారని చెప్పి వార్తలు వినిపించాయి. అలాగే సంజు శాంసన్ని రాజస్థాన్ రాయల్స్ వదిలేస్తుంది అని చెప్తే సంజు శాంసన్ కూడా తీసుకోబోతున్నారని చెప్పి చాలా గట్టిగా ట్రై చేశారని చెప్పి వార్తలు వినిపించాయి. అలాగే కేఎల్ రాహుల్ని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయబోతుంది అంటే కోల్కతా నైట్ రైడర్స్ కూడా కేఎల్ రాహుల్పై కన్నేసింది, కేఎల్ రాహుల్ తీసుకోబోతుంది, కెప్టెన్గా చేయబోతుంది అని చెప్పి కూడా వార్తలు వినిపించాయి. కాకపోతే వీటిల్లో ఎలాంటి నిజం లేదు. కోల్కతా నైట్ రైడర్స్కు అభిషేక్ నాయర్ కొత్తగా హెడ్ కోచ్గా అపాయింట్ అయ్యాడు. అయితే అభిషేక్ నాయర్కి కేఎల్ రాహుల్కి ఉన్న సాన్నిహిత్యం ప్రకారం ఒకవేళ కేఎల్ రాహుల్ గనక ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటకు వచ్చి మినీ యాక్షన్లో గనక ఉంటే కేఎల్ రాహుల్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది. లేదా ఈశాన్ కిషన్ కానీ సంజు శాంసన్ కానీ మినీ యాక్షన్లోకి వస్తే వాళ్ళ కోసం కూడా పోటీ పడే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే ట్రేడ్ డీల్స్ ఏమీ జరగలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఫారెన్ ఆల్రౌండర్స్ కోసం ఇతర ఫ్రాంచైజీల్ని అప్రోచ్ అయిందని చెప్పి చాలా వార్తలు వినిపించాయి. అయితే ఇందులో గట్టిగా వినిపించింది ఆస్ట్రేలియన్ డేంజరస్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కోసం పంజాబ్ కింగ్స్ని అప్రోచ్ అయిందని, అలాగే విల్ జాక్స్ కోసం ముంబై ఇండియన్స్ను కూడా కన్సల్ట్ అయిందని చెప్పి చాలా వార్తలు వినిపించాయి. అయితే వీటిల్లో ఎలాంటి నిజం లేదు. ఆ రెండు టీమ్స్ మధ్య కూడా ఎలాంటి ట్రేడ్ డీల్ జరగలేదు. కాకపోతే శివం దూబే, రవీంద్ర జడేజా లాంటి బలమైన ఇండియన్ ఆల్రౌండర్స్ను కలిగి ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఒక బలమైన ఫారెన్ ఆల్రౌండర్స్ కోసం చూస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరూ గనక మినీ యాక్షన్లోకి వస్తే వీళ్ళిద్దరిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళకంటే ముందుగా వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ క్యామరూన్ గ్రీన్. గతేడాది గాయం కారణంగా యాక్షన్కు అవైలబుల్గా లేని గ్రీన్ ఈ సంవత్సరం గాయం నుంచి కోలుకొని మినీ యాక్షన్కు అవైలబుల్గా ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా క్యామరూన్ గ్రీన్ కోసం ప్రయత్నిస్తారు. ఒకవేళ క్యామరూన్ గ్రీన్ కనుక ఎక్స్పెన్సివ్ అయినా లేదంటే వేరే టీం కనుక కొనుగోలు చేస్తే ఖచ్చితంగా మ్యాక్స్వెల్ని లేదా విల్ జాక్స్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పంజాబ్ కింగ్స్ అలాగే ముంబై ఇండియన్స్ వాళ్ళిద్దరిని రిలీజ్ చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ తీసుకునే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ని అప్రోచ్ అవడం జరిగింది. అయితే నితీష్ కుమార్ రెడ్డికి బదులుగా వాళ్ళ టీంలో ఉన్న ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ని ఇస్తామని చెప్పి ట్రేడ్ డీల్ కోసం డిమాండ్ చేయడం జరిగింది. కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ డీల్ని స్మూత్గా రిజెక్ట్ చేసింది. సో ఈ సంవత్సరం నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపునే ఆడనున్నాడు. ఈ సంవత్సరం 2026 ఐపీఎల్కు సంబంధించి ట్రేడ్ డీల్స్ అలాగే రిలీజెస్, రిటెన్షన్స్లో ఎక్కువగా వినిపించిన పేరు కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్తో పాటు సంజు శాంసన్ అలాగే ఈశాన్ కిషన్ పేరు కూడా ఎక్కువగా వినిపించినప్పటికీ కేఎల్ రాహుల్ పేరు అయితే చాలా ఎక్కువ వినిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయబోతున్నారు. అయితే కేఎల్ రాహుల్ కోసం కలకత్తా నైట్ రైడర్స్ అలాగే మిగతా టీములు కూడా చాలా గట్టిగా పోటీ పడతాయని చెప్పి చాలా వార్తలు వినిపించాయి. కానీ ఎక్కువగా కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు కేఎల్ రాహుల్ తీసుకుంటారని, కెప్టెన్ చేస్తారని చెప్పి చాలా వార్తలు వినిపించాయి, చాలా పుకార్లు వచ్చాయి. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ అఫీషియల్గా చెప్పింది
రాహుల్ లాంటి ప్లేయర్ని మేము ఎందుకు వదులుకుంటాం? ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేసే క్యాపబిలిటీ ఉంది, వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు, అలాంటి ప్లేయర్ని ఎలా వదులుకుంటాం? ఏ టీం అయినా ఎలా వదులుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో కేఎల్ రాహుల్ని ఢిల్లీ క్యాపిటల్స్ వదిలే ప్రసక్తే లేదు. కేఎల్ రాహుల్ కూడా ఏ టీంలోకి వెళ్ళట్లేదు. కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపునే ఆడనున్నాడు. కేఎల్ రాహుల్ పై వచ్చిన వార్తలన్నీ కూడా అబద్ధం, వాటిలో ఎలాంటి నిజం కూడా లేదు. గతసారి ఐపీఎల్ వేలంపాటలో కోల్కతా నైట్ రైడర్స్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే వెంకటేష్ అయ్యర్ని 23 కోట్లు పెట్టి కొనడం. 23 కోట్లు పెట్టి కొన్నప్పటికీ వెంకటేష్ అయ్యర్ నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ లేదు. కాబట్టి ఈ సంవత్సరం వెంకటేష్ అయ్యర్ని కోల్కతా నైట్ రైడర్స్ వదిలేసి అతని స్థానంలో ఆస్ట్రేలియన్ డేంజరస్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్ గనక వెంకటేష్ అయ్యర్ని వదిలేయాలనుకుంటే వదిలేస్తే వాళ్లకు పర్సులో 23 కోట్లు మిగులుతాయి. సో ఈ 23 కోట్లు పెట్టి క్యామరూన్ గ్రీన్ని ఈజీగా తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు వెంకటేష్ అయ్యర్ ప్లేస్లో క్యామరూన్ గ్రీన్ తీసుకుంటే చాలా బెటర్ ఆప్షన్. అలాగే బౌలింగు, బ్యాటింగు, ఫీల్డింగు ఇలా 3 విభాగాల్లో కూడా క్యామరూన్ గ్రీన్ వెంకటేష్ అయ్యర్తో పోల్చుకుంటే చాలా బెటర్ ప్లేయర్. సో క్యామరూన్ గ్రీన్ని కోల్కతా నైట్ రైడర్స్ తీసుకునేడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ని ఖచ్చితంగా కోల్కతా నైట్ రైడర్స్ ఈ సంవత్సరం వదిలేయబోతుంది. వదిలేస్తే వాళ్ళకి పర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్యామరూన్ గ్రీన్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కోల్కతా నైట్ రైడర్స్ కేఎల్ రాహుల్ కోసం ఢిల్లీని అప్రోచ్ అవగా ఢిల్లీ కోల్కతాకు వాళ్ళ టీంలో ఉన్న ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ను లేదంటే ఒక ఫినిషర్ని ఇమ్మని చెప్పి అడిగింది. అయితే వాళ్ళు ఎవరంటే సునీల్ నారాయణ్ కానీ, వరుణ్ చక్రవర్తి కానీ, ఫినిషర్స్ ఆండ్రే రసెల్ అలాగే రింకు సింగ్, వీళ్ళల్లో ఒక స్పిన్నర్ని ఒక ఫినిషర్ని ఇమ్మని చెప్పి అడగగా ఈ డీల్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్న కీ ప్లేయర్స్ వీళ్ళ నలుగురే: వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, రింకు సింగ్ అలాగే ఆండ్రే రసెల్. వీళ్ళ నలుగురు లేకపోతే అసలు కోల్కతా నైట్ రైడర్స్ జీరో. కాబట్టి వాళ్ళని ఇచ్చేందుకు ఒప్పుకోలేదు, తిరస్కరించింది, ఈ డీల్ని రిజెక్ట్ చేసిందని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే కోల్కతా నైట్ రైడర్స్ ఈ డీల్కు అస్సలు ఒప్పుకునేదే లేదని చెప్పి చెప్పడంతో ఆ డీల్ అక్కడతోనే ఆగిపోయింది. ఐపీఎల్ 2026కి సంబంధించి ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంకో వార్త తెగ వైరల్ అయింది, చాలా హల్చల్ చేసింది, చాలా హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే హెన్రిక్ క్లాసెన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారని చెప్పిన వార్త చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇందులో నిజమెంత అబద్ధమెంత అని చూసుకున్నట్లయితే 2024 T20 వరల్డ్ కప్ తర్వాత హెన్రిక్ క్లాసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు హెన్రిక్ క్లాసెన్ పెద్దగా క్రికెట్ ఆడింది లేదు. అయితే అతని క్రికెట్ ఫామ్ ఎలా ఉందో తెలియదు, అలాగే ఎంత ఫిట్నెస్గా ఉన్నాడో తెలియదు. కాబట్టి అలాంటి ప్లేయర్ని 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకునే ఉద్దేశంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ లేదు. సో అతన్ని కనుక రిలీజ్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్కి 23 కోట్లు పర్స్ ఫ్రీ అవుతుంది. సో అతనికి ప్లేస్లో ఒక 2-3 యంగ్ ప్లేయర్స్ని కానీ టాలెంటెడ్ ప్లేయర్స్ని కానీ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 12-13 కోట్లకు మరలా మినీ యాక్షన్లో హెన్రిక్ క్లాసెన్ కనుక అవైలబుల్గా ఉంటే 12-13 కోట్లకు ఆయన తీసుకుంటే మరో 10 కోట్లకు ఇంకో 2-3 ప్లేయర్స్ని తీసుకోవచ్చు. సో ఇదే స్ట్రాటజీతో సన్ రైజర్స్ హైదరాబాద్ క్లాసెన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తను ఆడిన ప్రతి సీజన్లో కూడా 100% ఇస్తూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసిన హెన్రిక్ క్లాసెన్ని వదిలేస్తున్నారనే వార్త వినడంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హట్ అవుతున్నారు. సో చూడాలి, మరలా సన్ రైజర్స్ హైదరాబాద్ హెన్రిక్ క్లాసెన్ని బైబ్యాక్ చేస్తారా, లేదా వేరే టీం గట్టిగా పోటీ పడి హెన్రిక్ క్లాసెన్ను తీసుకుని వెళ్ళిపోతారేమో. ఐపీఎల్ మినీ యాక్షన్ జరిగే వరకు వేచి చూడాల్సిందే. ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్ని వదిలేస్తోందని చెప్పి వార్తలు వినిపించాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కనుక మిచెల్ స్టార్క్ని వదిలేస్తే ప్రతి ఫ్రాంచైజీ కూడా స్టార్క్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. అయితే ఆర్సీబీ వాళ్ళు మిచెల్ స్టార్క్ని తీసుకుంటారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిలో నిజమెంతంటే ఆల్రెడీ ఆర్సీబీకి కాంబినేషన్ సెట్ అయింది. అలాగే వాళ్ళకి పవర్ ప్లేలో డెత్ బౌలింగ్లో చేయడానికి హేజిల్వుడ్ ఉండగానే ఉన్నాడు. కాకపోతే ఒకవేళ హేజిల్వుడ్కి గాయం అయితే తనకు రీప్లేస్మెంట్గా
లేదంటే బ్యాకప్గా మిచెల్ స్టార్క్ని తీసుకుంటారా అంటే మిచెల్ స్టార్క్ తక్కువ ప్రైస్కి దొరికే అవకాశం అయితే లేదు, చాలా ఎక్కువ ప్రైస్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆర్సీబీ మిచెల్ స్టార్క్ కోసం వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ మొహమ్మద్ షమీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిలో నిజమెంత అబద్ధమెంత అంటే మొహమ్మద్ షమీని ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిట్నెస్ లేడని చెప్పి, ఫామ్లో లేడని చెప్పి ఇండియన్ టీం సెలెక్టర్సే మొహమ్మద్ షమీని పక్కన పెట్టారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మొహమ్మద్ షమీని రిలీజ్ చేసి అదే డబ్బులతో యంగ్ ప్లేయర్స్ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సో మొహమ్మద్ షమీ ఈ సంవత్సరం మినీ యాక్షన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మాథ్యూ షాట్ను తీసుకోబోతోందని, తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిలో నిజమెంత అంటే ఆల్రెడీ ఆర్సీబీకు ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఉండగానే ఉన్నాడు. ఒకవేళ తను గాయం కారణంగా కానీ మరే ఇతర కారణంగా కానీ టీంకు దూరమైనట్లయితే అతని ప్లేస్ను రీప్లేస్ చేసేందుకు ఇంగ్లాండ్ యంగ్ ఆల్రౌండర్ జాకబ్ బ్యాత్వెల్ ఉండగానే ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ బదులుగా లేదా వీళ్ళిద్దరూ కాకుండా ఇంకో ఫారెన్ ఓపెనర్ని కానీ ఫారెన్ ఆల్రౌండర్ని కానీ తీసుకుంటారని అయితే నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఆర్సీబీ మాథ్యూ షాట్ని తీసుకుంటుందనే వార్తలో ఎలాంటి నిజం లేదు, తీసుకునే అవసరమూ లేదు, తీసుకునే అవకాశం కూడా లేదు. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కు పండగ లాంటి వార్త ఏంటంటే 2026 సీజన్లో కూడా మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. దీనిని సిఎస్కే సిఇఓ కాశీ విశ్వనాథన్ గారే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. సో తాలా ఈజ్ బ్యాక్ అగైన్ ఫర్ అనదర్ సీజన్ టు సిఎస్కే. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కసారి కూడా ట్రేడ్ డీల్లో పాల్గొనలేదు, ట్రేడ్ డీల్ జరపలేదు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ డీల్ కోసం రాజస్థాన్ రాయల్స్ను సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ కూడా దీనికి ఏకీభవించినట్లు తెలుస్తుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ని చెన్నై సూపర్ కింగ్స్కు ఇచ్చి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవీంద్ర జడేజా లేదంటే శివం దూబేని ట్రేడ్ డీల్ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఈ డీల్ను కుదుర్చుకుంటారో లేదో. చెన్నై సూపర్ కింగ్స్ కూడా వాళ్ళ ప్లేయర్స్ అయిన శివం దూబే అలాగే రవీంద్ర జడేజాను కన్సల్ట్ అయ్యి వాళ్లకు ఓకే అయితేనే ఈ డీల్ కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ యంగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు గుజరాత్ టైటన్స్ దగ్గర నుండి క్యాష్ డీల్ ద్వారా లేదంటే ట్రేడ్ డీల్ ద్వారా తీసుకుంటున్నారని చెప్పి వార్తలు వినిపించాయి. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని ప్లేస్ని రీప్లేస్ చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటున్నారని చాలా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, వాషింగ్టన్ సుందర్ని తాము వదలబోమని చెప్పి గుజరాత్ టైటన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశాడు. సో ఈ సంవత్సరం కూడా వాషింగ్టన్ సుందర్ గుజరాత్ టైటన్స్ తరపునే ఆడనున్నాడు. సో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్టర్నేటివ్గా వేరే స్పిన్నర్ని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది.